హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక విశేషమైన గుడిని గురించి మీకైతే తెలియజేయాలని మీ ముందుకైతే వచ్చానండి. ఇక లేట్ చేయకుండా ఆ గుడి గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ గుడి మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉందండి. అదే అర్ధనారీశ్వర స్వామి ఆలయం అండి. సారీ అండి, ఈ వీడియో ఈ పాటికే పెట్టాలి, చాలా లేట్ అయిపోయింది. మేము మొన్న మా పెళ్లి రోజుకి, అదే ఉగాది రోజు మా పెళ్లి రోజు వచ్చిందని చెప్పాను కదండి, మార్చి 30న అప్పుడు వెళ్ళామన్నమాట. కొత్తగా కట్టారు కదా, చూద్దామని చెప్పేసి మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి వీడియో తీశానండి. మనం లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే చెప్పుల స్టాండ్ అవి ఉంటాయండి, చెప్పులు పెట్టుకోవడానికి. పూలు పళ్ళు కూడా లెఫ్ట్ సైడ్లోనే అమ్ముతారు. చూడండి బయట వ్యూ చూసారు ఎంత బాగుందో. త్రిశూలం విగ్రహం అయితే పెట్టారు, త్రిశూలం బొమ్మ. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే పెద్దమ్మ తల్లి విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇలా చెట్లకి ముడుపులు అవి కట్టి కనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్తే ఒక ఆర్డర్ అనేది పెట్టారు, ఒక లైన్లు అనేవి సెట్ చేశారనమాట. ఎందుకంటే రష్గా ఉంటుంది కదా, అందరూ కూడా ఒక లైన్ ప్రకారంగా వెళ్ళాలని చెప్పి. చూడండి పెద్దమ్మ తల్లి విగ్రహం స్టార్టింగ్లో చూపించాను కదండి, ఆ పక్కనే చిన్నమ్మ తల్లి అంటారంట, అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం అండి. ఆ గుడి పక్కనే అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది. రెండు పక్క పక్కనే కట్టారనమాట. ఫస్ట్ అసలు స్టార్టింగ్లో రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి మాత్రమే ఉండేదంట, తర్వాతనే అర్ధనారీశ్వర స్వామి వారి గుడి అయితే కట్టారండి. మేమైతే ఈ వీడియో బయట నుంచే తీసామండి, మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని. లోపలికి ఫోన్స్ అవి అలో లేదని చెప్పారండి. చూడండి బయట నుంచి అమ్మవారి వాహనం సింహం, ఇంకా అలాగే అయ్యవారి వాహనం నంది, రెండు కూడా పెట్టి ఎంత బాగా కట్టారో చూడండి గుడి. చూడండి మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఈ విగ్రహాలు చూసారండి ఎంత బాగా డిజైన్ చేశారో, అమ్మవారిది ఇంకా అలాగే స్వామివారి విగ్రహాలండి. త్రిశూలం పెట్టి ఎంత బాగా డిజైన్ చేశారో. అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారంటండి, ఆ మండపంలో పెళ్ళిళ్ళు ఇంకా పూజలు అవి కూడా చేస్తారంట. సైడ్ నుంచి గుడి బయట చూసారో ఎంత బాగా డిజైన్ చేశారో మొత్తం కూడాను. ఇంకా గుడి లోపలైతే శ్రీచక్రం కూడా ఉందండి. దాని కింద కొంచెం ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేయాలంట, చేసుకుంటే మంచిదండి. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి గుడిలో. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. గుడి మొత్తం బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ తీస్తున్నానండి, చూడండి ఒకసారి. ఈ గుడికి అయితే ఖచ్చితంగా రావాల్సిందేనండి. ఈపాటికే హైదరాబాద్ నుంచి చాలామంది రావడం అయితే స్టార్ట్ చేశారు. ఎవరైనా ఈ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ గుడికి అయితే ఒకసారి రండి. అంత బాగుందండి గుడి, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అయితే ఫీల్ అవుతారు. అంత ప్రశాంతంగా ఉందండి గుడి. ఇటు సైడ్ అదే పెద్దమ్మ తల్లి విగ్రహం పక్కన చిన్నమ్మ తల్లి గుడి అని చెప్పాను కదా, అది బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ ఇలా ఉందండి. 9 అవతారాల అమ్మవారి విగ్రహాలు కూడా డిజైన్ చేశారు. అదే చెప్పాను కదా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అమ్మవారి విగ్రహం పక్కన చెట్టుకు ముడుపులు కట్టారని. అయితే ఈ గుడికి ఒక ప్రత్యేకమైన కథ అయితే ఉందండి. అదేంటంటే ఒక పుణ్య దంపతులకి అమ్మవారు కళ్ళలో కనిపించి అర్ధనారీశ్వర స్వామి వారి గుడిని అయితే కట్టమని చెప్పారంట. అయితే ఆ దంపతులకి కళలో కనిపించి అర్ధనారీశ్వర స్వామి గుడి 54 రోజుల్లోనే కట్టాలని చెప్పి అయితే ఒక కండిషన్ అయితే, నిబంధనలు అయితే పెట్టారంటండి. 54 రోజుల్లోనే పూర్తి చేసేసారనమాట అర్ధనారీశ్వర స్వామి వారి గుడి. ఇవ్వండి సైడ్ అయితే చెట్టు, అమ్మవారి విగ్రహం పక్కన పెద్దమ్మ తల్లి విగ్రహం పక్కన చెట్టుకి ముడుపులు అయితే మనసులో కోరుకొని పెడితే జరుగుతాయంటండి. అయితే ఇక్కడ అమ్మవారు పాము రూపంలో తిరుగుతారంటండి, పాము రూపంలో కూడా దర్శనం ఇస్తారంట. 6 నెలల లోపు ఉన్న చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే గర్భగుడిలోకి తీసుకెళ్ళి అమ్మవారి అయ్యవారి ఒడిలో కూర్చోబెట్టి తీసుకొస్తారంటండి. దగ్గరగా దర్శనం చేయిస్తారంట. మా పాపను కూడా కూర్చోబెట్టి దర్శనం అయితే చేయించారు గర్భగుడిలో అమ్మవారి ఒడిలో కూర్చోబెట్టి. అయితే ఈ గుడి ఒకటి తమిళనాడులో ఉందంటండి, ఇంకొకటి మన ఈ హైదరాబాద్లోనే కట్టారండి. ఇంకా నాకు తెలిసి ఎక్కడా కూడా లేదంట. ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ గుడికి వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకోండి, అంత ప్రశాంతత దొరుకుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీలో ఈ గుడిని ఎవరు చూసారో నాకైతే ఇప్పుడే కామెంట్ చేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని ఉపయోగించి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.